హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్ స్టేషన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా గార్లిక్ రైస్. ఆరోగ్యం బాగా లేకుండా నోటికి ఏమైనా తినబుద్ధి కానప్పుడు ఇలా గార్లిక్ రైస్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మిగిలిపోయిన అన్నంతో అయినా వేడివేడి అన్నంతో అయినా ఇలా వేడివేడిగా మసాలా గార్లిక్ రైస్ని 10 నిమిషాల్లో చేసి పెట్టండి. కొంత ఉపశమనం కలుగుతుంది. మసాలా గార్లిక్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మొదటగా 12 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని రోల్లో కచాబచాగా దంచుకోండి. తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా దంచుకోండి. ఇది రోల్లో చేసుకుంటేనే బాగుంటుంది. మాకు రోలు అందుబాటులో లేదు అనుకున్న వారు మిక్సీ గిన్నెలో వేసుకొని ఒకసారి తిప్పి తీసుకోండి. మరీ మెత్తగా దంచుకోకండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి తగినన్ని నీళ్లు పోసి దీన్ని కచ్చాబచ్చాగా దంచుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటమన్న తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి తగినన్ని నీళ్ళను పోసి వేయించుకోండి. వెల్లుల్లి కారం పేస్ట్ బాగా వేగి నూనె పైకి తేలుతుంటే అందులో అరచెక్క నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోండి. తర్వాత అన్నంను ప్యానులో వేసి మసాలాను వెల్లుల్లి అంతా అన్నంకి పట్టేలా బాగా కలుపుకోండి. చివరగా కొత్తిమీర వేసుకుంటే మసాలా గార్లిక్ రైస్ రెడీ. హెల్త్ బాగాలేనప్పుడు 10 నిమిషాలలో ఇలా ఏ ఏజ్ వారికైనా నచ్చే విధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లేవర్ స్టేషన్ అండ్ వ్లాగ్స్.